అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. గత పాశురంలో 24వ పాశురంలో గోపికామారులు అమ్మవారితో కలిసి మంగళాశాసనాన్ని చేశారు. పరమాత్మకు కృష్ణ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను అటు వామనునిగా, రామచంద్రస్వామిగా, నృసింహస్వామిగా భావించి మంగళాశాసనాన్ని చేశారు. అది మంగళాశాసన పాట్టు. ఇక్కడ కృష్ణుని యొక్క ఈ పాశురంలో కృష్ణుని యొక్క అవతార విశేషాలను కొనియాడుతున్నారు. పరమాత్మ అనంత గుణ కళ్యాణ సంపన్నుడు. ఇన్ని గుణములు అని సముద్రంలో నీరును ఎట్లా లెక్కించడానికి వీలు లేదో అనంత కళ్యాణ గుణగణములతో కూడినటువంటి వాడు పరమాత్మ. ఆయన గుణములు వర్ణనాతీతులు. ఎందుకు, ఎట్లా ఉద్భవిస్తాడు, ఎక్కడ పెరుగుతాడు, ఏమేం చేష్టలు చేస్తాడు అనేది అగమ్యగోచరం, ఎవరికీ తెలియదు. అందుకని ఆయన అద్భుత చేష్టితుడు అని. అట్లని మాయావి కాదు, అద్భుతమైన చేష్టలు కలిగినటువంటి వాడు. ఇక్కడ ఈ పాసురాన్ని మనం ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఒరిత్తి మగనాయి పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయి ఒళిత్తు వడర తరిక్కిలానాగుతాన్ తీందు నినైంద కడుత్తై పిడై పెత్తు కంజన్ వయత్తిల్ நெருப்பென்ன நின்னடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகம் யாம் பாடி ஒருத்தமம் தீருந்து మగిళిందేలోరంబావాయ్. భగవంతుడే తన కుమారుడుగా కావాలని ఒక ఆమె కోరుకుంటే తన కడుపులో పుట్టాలని కోరుకుంటే శంఖచక్ర గదాధరుడైనటువంటి ఆ భగవానుడే కుమారునిగా పొందగలిగినటువంటి దేవకీ దేవుడు, వారికి కుమారుడే ఈయన ఉద్భవించాడు. అట్లాగా ఒక ఆమె దేవకీదేవి, ఆమె కుమారుడిగా కడుపులో పుట్టాలని పూర్వజన్మలో కోరుకుంటే శంఖచక్ర గదాధారాలతో ప్రత్యక్షమై నీ కడుపున ఉద్భవిస్తానని పుట్టినాడు. అట్లాగే శ్రీకృష్ణుని యొక్క లీలలను పరిపూర్ణంగా చిన్నప్పటి నుండి పెద్దవాడయ్యేంత వరకు కొట్టిన, తిట్టిన, కోప్పడ్డ, ఆయనను కొడుతూ ఆయన యొక్క చేష్టలతో పరవశించిపోయి భగవంతుణ్ణి వశమునర్చుకున్నటువంటి అద్వితీయమైనటువంటి వైభవం గలది యశోద. మరి ఆ రాత్రే ఆయన పెరిగినాడా? మరి అట్లా పెరుగుతున్నటువంటి ఆ పిల్లవాడిని చూచి ఓర్వలేక దుష్టభావంతో ఉన్నటువంటి కంసుని యొక్క అభిప్రాయాన్ని వ్యర్థం చేసి కడుపులో ఉన్నటువంటి చిచ్చువాగా చంపవలనని తలంచిన వాణ్ణి నీవే చంపినావు కదా. కంసుడు చంపాలనుకున్నాడు కృష్ణ పరమాత్మను. ఆయన కడుపులో అగ్నిలాగా చిచ్చుపెట్టి ఈయనే చంపివేశాడు పరమాత్మ. అటువంటి ఆశ్రిత వ్యామోహం కలిగినవాడా, నిన్ను మేము కోరి వచ్చినాము, పరా అనే వాద్యమివు, సాక్షాత్తు లక్ష్మీదేవే పొందవలనటువంటి నీ ఐశ్వర్యం, నీ యొక్క వీరచరిత్ర, నీ యొక్క కీర్తిని, శ్రమను వీడి మేము ఆనందిస్తున్నాము. ఇక్కడ 2 విషయాలు ప్రస్తావన, 3 విషయాలు. ఒకటి, దేవకీదేవి గర్భవాసంలో జన్మించడము, యశోద యొక్క గృహంలో అల్లారుముద్దుగా చిలిపి చేష్టలతో గోపబాలకులతో విహరించడము, కృష్ణలీలలు. ఈ వృత్తాంతమంతా మనకు భాగవతం ద్వారా అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, కృష్ణుని యొక్క జన్మ రహస్యాలను చెబుతూ
గోపికలు ఓహో ఇక మా కష్టం ఫలిస్తుందని ఆశిస్తున్నాము, ఆనందిస్తున్నామని అంటున్నారు. శకటాసురుడు ఏమిటి? శకడం అంటే శకడం అంటే శరీరమే బండి. ఏ శరీరంలో బుద్ధి, మనస్సు, అహంకారము, మమకారము ఇవి దుర్గుణాలు. ఈ దుర్గుణాలను నశింపజేసేటువంటి వాడు పరమాత్మ. కంసుని యొక్క వధ వృత్తాంతాన్ని కూడా చెబుతున్నారు. శంఖచక్రాదులతో ప్రత్యక్షమై దేవకీదేవి యొక్క గర్భవాసాది దుఃఖాలను అనుభవిస్తూ భగవంతుడు ఆ కష్టములను ఓర్చి మన మీద ప్రేమతో జన్మించాడు. పుట్టుక లేనివాడు, జన్మ లేనివాడు. ఎందుకండి ఆయన అవతరించడం అంటే మన మీద ప్రేమతోని ఆయన అవతరించాడు. సమస్త లోకాలను గర్భంలో దాచుకున్నటువంటి ఆయన ఒక అమ్మ దేవకి యొక్క కడుపులో ఒదిగి ఉన్నాడు. మళ్ళీ పుట్టగానే వేరొక చోటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వసుదేవుడు ఆ రాత్రికి రాత్రే తీసుకొని వెళితే యమున దారివ్వగా యశోద గృహానికి వెళ్ళి యశోదాదేవి ఇంట్లో అక్కడ పెరిగాడు. పిల్లవాడిగా మరి పాలు త్రాగడం, ఏడవడం, అల్లరి చేయడం 16 సంవత్సరాలు ఆయన లీలాచేష్టలతో గోకులాన్ని అలరించాడు. అంటే కృష్ణునికి, శ్రీకృష్ణ పరమాత్మకి ఇక్కడ ఈ పాశురంలో విశేషం ఏమిటంటే 2 మంత్రములు ప్రతిపాదించబడుతున్నవి. అంటే ప్రతిపాదించబడడం అంటే 2 మంత్రాలను చెప్పుతున్నారు. ఏమిటి అంటే ఒకటి నారాయణ అష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి. ఇక్కడ దేవకీదేవి యొక్క గర్భవాసంలో పరమాత్మ జన్మించాడు. అది నారాయణ అష్టాక్షరి. ఓం నమో నారాయణ. ఇది ఇమిడి ఉన్నటువంటి మంత్రం. అంటే అనేకమైనటువంటి అర్థములను ఈ మంత్రంలో పొందుపరిచారు. అందుకని అట్లాగే దేవకీదేవి యొక్క గర్భవాసంలో పరమాత్మ ఇక్కడ ఒదిగి ఉన్నాడు. అది నారాయణ అష్టాక్షరి తిరుమంత్రం. అంటే ఏమిటి? నారములు నిత్యమైన పదార్థాలు, వాటికి ఆధారమైన వాడు నారాయణుడు. ఇంత మొదటి నుంచి అన్ని పాశురాలు చెప్పుకుంటున్నాం. నారములు అంటే ప్రకృతికి ఆధారమైన వాడు పరమాత్మ అని చెప్పుకుంటున్నాం. అందుకని ఇక్కడ దేవకీదేవి నారాయణ అష్టాక్షరి, ఓం నమో నారాయణాయ. మరి పెంచి పోషించినటువంటి యశోద వాసుదేవ ద్వాదశాక్షరి, ఇదేమో అష్టాక్షరి. అంటే 8 మంత్రాలతోని ఒదిగి ఉన్నది. ద్వాదశాక్షరి ఏమిటి? 12 అక్షరాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది విస్తరించినటువంటి మంత్రం. ఈ రెండిటికి వశమై అవతరించినటువంటి వాడు పరమాత్మ. అట్లా తిరుమంత్రం నారాయణ అష్టాక్షరి, ఓం నమో నారాయణాయ అక్కడ ఒదిగి ఉన్నాడు. ఆ యొక్క గర్భంలో యశోద ఇంట్లో పెరుగుతూ వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని విస్తరించి లీలలు చేసి ఉన్నాడు పరమాత్మ. అయితే ఇక్కడ మరి కంసుడు అంటే ఏమిటి అంటే కంసుడు అహంకారానికి గుర్తు కంసుడు. అంటే ఏమిటి? దేహమే ఆత్మ అనేటువంటి ఒక అపోహ ఉన్నది మనకు. మనం ఏమనుకుంటామంటే దేహము ఆత్మ ఒకటే అనుకుంటున్నాం. ఒక పంజరంలో చిలుకను బంధించాం. చిలుక ఎగిరిపోతే పంజరం వృధా, పనికిరాదు. అట్లాగే దేహంలో ఆత్మ ఉన్నది. దేహములో జీవుడు అంటారు. పేరు మాత్రం మనదే. పేరు
పేరు పైకి కనబడుతుంది, రామయ్యో కృష్ణయ్యో అదే పేరు ఉంటుంది. మరి ఈ పేరు గలవాడు వేరే, ఈ పేరుతో అనుబంధం ఆత్మ ఏర్పడి ఉంటుంది. రామయ్య వెళ్ళిపోయిండండి అంటారు. రామయ్య పోయాడండి అంటే ఏమిటి అర్థం? మరి అక్కడే ఉన్నాడు కదా. అంటే ఈ రామయ్య అనేవాళ్ళు ఒక ఆత్మ చేరింది. రామయ్య అనేవాడు ఒక శరీరం, ఈ ఆత్మ అందులో చేరి ఉన్నది. మరి రామయ్య ఉన్నాడు కదా, మరి లేడు కదా, అంటే ఆత్మ లేదు, అంటే వేరే చోటుకి వెళ్ళిపోయింది. వాని యొక్క కర్మల అనుసారంగా పుట్టవచ్చు, మళ్ళీ వేరే వేరే కర్మలను బట్టి వేరే వేరే దేహాలలో ప్రవేశించవచ్చు, లేకుంటే మోక్షానికి పూర్వకర్మల వల్ల ఇంద్రాది లోకాలు లేకుంటే ఫలితం ఆ యొక్క పరమపదానికో వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. అయితే ఈ నారములు ఎప్పుడైతే ఈ అహంకారము తొలగాలంటే కంసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు, జ్ఞానోపదేశం చేస్తాడు. అహంకారంతో ఉన్నవాడికి జ్ఞానం కలగాలి, జ్ఞానం ఉపదేశించేవాడు ఆచార్యుడు. కంసుడి దగ్గరికి నారదుడు ఎన్నోసార్లు వచ్చి జ్ఞానబోధ చేస్తాడు. కానీ వాడు పెడచెవున పెట్టుకోలేదు, పెడచెవున పెట్టాడు. దుర్యోధనుడు కూడా చెప్పడం జరిగింది. కృష్ణ పరమాత్మ ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. వాడు యుద్ధాన్ని కోరుకున్నాడు. కంసుడు కూడా నశించిపోయాడు. అంటే పరమాత్మతత్వాన్ని చెప్పడానికి అనువైనటువంటి గురువు లభిస్తే ఆయన చెప్పినా కూడా అహంకారంతో వినకుంటే పరమాత్మ యొక్క ఆగ్రహానికి మనము గురి అవుతాం. అందుకని మనము పరమాత్మను చేరుకోవడానికి అహంకార మమకారాలు వదిలి గురువు యొక్క మంత్రాన్ని అనుష్ఠిస్తూ గురువాజ్ఞ చేత పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని వీరేమంటున్నారు, నీ ఐశ్వర్యము నీ యొక్క వీరచరితము మేము ప్రస్తుతిస్తూ నీ దగ్గరికి వచ్చామయ్యా. మరేమిటి వీరికి వస్తూ ఉంటే వీరికి ఆకలి దప్పులు లేవా అంటే పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. భగవన్నిష్టలో గడిపేవారికి నామ సంకీర్తన చేస్తూ ఉంటారు గుంపులుగా దేవాలయంలో. ఏది ఏకాహం అని సప్తాహమని ఆ భజన చేస్తూ ఉంటే తన్మయత్వంతో వారికి కనబడరు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ పరమాత్మ సన్నిధిలో గడిపేటువంటి వారికి కాలము, ఆకలి, దప్పులు ఇవే ఉండకుండా నిరంతరం నామ సంకీర్తన చేస్తున్నట్లుగా మేము ఇంతమంది గోపికలము సూర్యోదయాత్పూర్వమే లేచి చక్కగా ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని పరిశుద్ధమైన శరీరంతో పరిశుద్ధమైన మనస్సుతో నీ యొక్క నామ సంకీర్తన చేస్తూ మిమ్మలను ఆశ్రయించడానికి వచ్చామయ్యా అని ఇక్కడ కృష్ణుని యొక్క దివ్య చరితాన్ని ఆ పరమాత్మకు నివేదిస్తూ వీరు ఈ పాశురంలో పరమాత్మను నీవే తప్ప ఇతప్పరం వెరుగమన్నట్లుగా అనన్య శరణత్వం, అనన్య గతిత్వము, అనన్య రక్షకత్వము ఈ విషయాన్ని వీళ్ళు ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. మరి రేపటి పాశురం 26వ పాశురంలో మిగతా పెరుమాళ యొక్క భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.